సూర్యాపేట రూరల్ పరిధి పిల్లలమర్రి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ నరసింహ. నిందితుల వద్ద నుండి ఎర్టిగా కారు, కియా కారు, ఖాళీ యాసిడ్ క్యాను, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయి. దాన్ని మనసులో పెట్టుకుని హత్య చేశారు. 9 మందిని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. నిందితులు మృతుడు అందరూ ఏపీకు చెందిన వారేనని తెలిపారు. స్టేషన్ పరిధిలో పిల్లలమర్రి స్టేజ్ దగ్గర, పిల్లలమర్రి మన ఖమ్మం బైపాస్లో పిల్లలమర్రికి పోయే దగ్గరలో హైవే రోడ్ సైడ్ ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఒక సంచిలో గట్టి అక్కడ పక్కనే ఉన్న చిన్న కాలువలో పడవేసినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్లీ సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు, సిఏ గారు, డిఎస్పి గారు అండ్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అండ్ నేను కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడికి పోయి చూస్తే సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి, నేరస్థలంలో పడవేసి, ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి వెళ్ళినట్టు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ మన టీమ్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. సిఐ సూర్యాపేట రూరల్, క్లూస్ టీమ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వచ్చింది. టెక్నికల్ డేటా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాను పట్టుకుని చూస్తే ఇతను మనకు మృతుడు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆలియాస్